దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. బైబిల్లో దేవుడు వాడే భాష భలే తమాషగా ఉంటుందండి. అది భయమేనట, కానీ బెదరకూడదట. ఏ భయము కలిగించే సన్నివేశము నీకు రాకుండా చూస్తాను, చేస్తాను అని అనాలి అని మనకు అనిపిస్తుంది. నీకేం భయం లేదు, ఎలాంటి భయం అనేది నిన్ను భయపెట్టే సన్నివేశం ఏది రాదు అని దేవుడు అనాలి అనిపిస్తుంది మనకు. కానీ దేవుడు అలాగనకుండా భయాలు వస్తాయి కానీ నువ్వు బెదరకూడదు. ఒకవేళ భయపెడితే మీరు ఆమెకు పిల్లలు కాదు అన్నాడు. ఎవడో కూటమి పెట్టాడు రే, ఒక్కడే ప్రసంగివుడు. బిడ్డలారా, ఈనాడు మనము ధ్యానిస్తున్న సందేశానికి నేను ఏమని టైటిల్ పెట్టుకున్నానంటే ఆత్మీయ పిల్లలు అనండి. జనరల్గా ఆ భాష మనం వాడతాం కదా. యాక్చువల్గా అయితే అది ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ఆధ్యాత్మిక పిల్లలు. ఆత్మీయం ఆధ్యాత్మిక రెండు ఒకటి కాదు. ఆత్మీయం అనే మాట వాడతాం మనం. మా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ పిల్లలు ఈ భాష వాడతాం. కానీ ఆత్మీయులు అంటే సన్నిహితులు, దగ్గర వారు అని, కొంచెం ప్రియమైన వారు, ఇష్టమైన వారు అని. ఆధ్యాత్మిక జీవితంతో సంబంధమే అక్కర్లా. కొంచెం వెల్ విషర్స్, కొంచెం క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళందరినీ ఆత్మీయులు అంటాం. వాడు పచ్చి తాగుబోతాడైనా, భ్రష్టుడైనా, వ్యభిచారైనా మనతో మంచిగా ఉంటాడు కనుక వాడు ఆత్మీయుడు. అది తెలుగు భాషలో వాడే ప్రయోగం. దాన్ని మనం ఎలా తీసుకుంటే ఆత్మ సంబంధమైన వారిని మనం ఆత్మీయులు అనడం మనకు అలవాటుగా మారింది. అది పెద్ద తప్పేం కాదు, కానీ సూపర్ కరెక్ట్ కూడా కాదు. భాషాపరంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక, ఆత్మీయులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. భాషాపరంగా కాస్త క్లారిఫికేషన్ తప్ప ఇందులో మునిగిపోయింది ఏమీ లేదు. ఆ ప్రయోగం చేసినంత మాత్రం వచ్చిన నష్టం కూడా ఏమీ ఉండదు. విషయానికి వస్తే, మేం ఫలాని వారు ఆత్మీయ పిల్లలమండి, ఫలాని వారు మాకు ఆత్మీయ తల్లిదండ్రులండి అంటుంటాం కదా. అది కేవలం ఫీలింగేనా? దానికి లేఖనబద్ధత ఏమైనా ఉన్నదా? ఒకరు ఎలాగూ ఆత్మీయ పిల్లలు అవుతారు అనే ఒక చర్చ చాలా ఆరోగ్యవంతమైన, అత్యవసరమైన చర్చగా నేను నమ్ముతా ఉన్నాను. మీ మౌనము వీడుదురుగాక. ధైర్యం తెచ్చుకునుడి, మీ తలలు పైకెత్తుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. మీరంతా అలా తలవాల్చి తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించుకొని 6వ మాటగా ఇప్పుడు దాకా 7వ మాటకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మొదటి మాట హల్లెలూయా. బిడ్డలారా, మనము దేనిని బట్టి ఆత్మీయ పిల్లలం అవుతాం? ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన పిల్లలం అవుతాం. ఈ యొక్క అవగాహన మనకు రావడానికి ఆత్మీయ సంతతి అని, ఆత్మీయ పిల్లలు అని నేను ఈ సందేశానికి శీర్షిక పెట్టాను. ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈజ్ ఆత్మీయ పిల్లలు లేదా ఆత్మీయ సంతతి. ఎట్లా అవుతాం? మొదట దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయటం క్రమం గనక ఈ మాట అట్లా పెట్టుకొని యోహాను సువార్త 1:12 చదివి పెట్టమని కోరుతున్నాను. ఈ మాటను అలా ఉంచుకుని మళ్ళీ వద్దాం ఇక్కడికి. తన్నెందరు అంగీకరించితిరో వారికందరికి, అనగా వారందరికి, తన నామమునందు విశ్వాసముంచిన వారికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం, ఆయన అవకాశం కాదురా, ఆయన అధికారం అనుగ్రహించాడంట. The authority has been given to us to be called as the children of Almighty in this world. Hey, ఎవడరా నువ్వు అని ఒకవేళ ఆడెవడో తలసీతికి పోయినోడు, ఆడెవడో తోకలో మాత్రం ఊపిరున్నవాడు, ఆడెవడో పల్లూడిపోయినటువంటి ఒకనాటి గర్జించిన సింహం, ఇప్పుడు అంత మ్యాటర్ లేదన్నది విశ్వాసంతో పలికాను. దానికి మీరు రెఫరెన్స్లు ఎత్తుకొని బాధేసుకోగల నన్ను.
కొంతమందికి వివాదం అంటే ఎంత ఇష్టమో, విమర్శ అంటే అంత ప్రాణం. వాడికి అన్నం లేకపోయినా పర్లా. గర్జించు సింహం వలె అని బైబిల్లో ఉంటే ఒకనాడు అంటాడేంటి, వాక్యం తెలియదు అడిగే. నీకు అక్షరాల మట్టికే తెలుసు, నాకు కొంచెం విశ్వాసం కూడా ఉంది. దానియేలు కాలములో సింహాల నోళ్ళు ముయించిన దేవుడు నేటికి అలాంటి పనులు చేయగలడని నేను నమ్ముతుంటాను. వీడికేమో కుదరదు అలాగా. సింహాల నోళ్ళు దేవుడు ముయ్యలేడు గనుక సింహాల బోన్లోకి వెళ్లకుండా చూడాలని ట్రై చేస్తుంటాడు. ఒకవేళ వెళితే కూడా కాపు, వెళితే ఇంకెలా కుదురుతాండి, తినేతాయండి. వీడికి యేసు ప్రభు కంటే సింహాల మీద ఎక్కువ విశ్వాసం వీడికి. వాడిప్పుడు నన్ను విమర్శించే అవతారం ఎత్తాడు. సాతాను వాడిని వాడుకుంటున్నాడు. ప్రభువుని రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఏకీపించలేదు. పాపం వాళ్ళు కూడా రక్షించబడాలండి బాబు. అదేం మనసు అండి మీకు, తప్పండి. వాడు కూడా రక్షించబడాలి. వాడు ఎప్పుడు అవతల నుండి మనం విందు భోజనం చేస్తుంటే దూరంగా చూడటమేనా? వాడు కూడా మనతో కలిసి తినే పాకానికి రావద్దా? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శత్రువులు ఎదుట మనకు విందు భోజనం చెప్పండిరా. దాని తర్వాత అనుభవం ఏంటి? శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. ఆ వచ్చిన కూడా ఇక్కడికే. అది ఇప్పుడు సౌండ్ ఇంజిన్ పెట్టి అందరూ దేవునికి స్తోత్రం చేయలేదా? సౌండ్ ఇంజనీర్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, చెవులు వినపడవు సరిగాని. ఆరోహణమైనగా భూమి యొక్క కింది స్థలములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అన్న కోణంలో సౌండ్ ఇంజనీర్ అనగా చక్కగా వినిపించువాడని కాదు, అసలు వినిపించుకోని వాడు అనే అర్థం కూడా. వచ్చుచున్నది, అనిపించుచున్నది. నాకు సహనం లేదంటారు, ఇంతమందిని పడుతున్నాను, మీకు ఎందుకట్ట సాక్ష్యం మాట్లాడుతున్నారు అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు సహనం లేదనే పరిశుద్ధులు ఎవరు ఉంటే మా బ్యాచ్ని ఎత్తుకెళ్ళిపోయి వారం రోజులు ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ ఆదివారం ఇదే చెప్పండి మీరు నాకు, నేను తల ఉంచుతా. సంపూర్ణంగా 7 ఉన్నారు భక్తులు, యోధాను యోధులు. అందరికి వందనాలండి. ప్రశ్నార్థకంగా నా ముఖం చూస్తుంటేను మరి ఏం చేయను? తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామముందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలకు ఒక అధికారం అనుగ్రహించాడు. నువ్వు దేవుని బిడ్డ అయిపోవడానికి నీకు అథారిటీ ఉంది, నీ చేతిలో లైసెన్స్ ఉంది, కాగితం ఉంది, చూపి చూడ అని మాట్లాడే కెపాసిటీ నీకుంది. భూమి కొనేసుకున్నావు, అక్కడికి వెళ్తాడు ఇంకో ఇల్లు కట్టేసుకుని ఉన్నాడంట. నీకైతే నువ్వు చూపిస్తుంది, ఆడికైతే వాడు చూపిస్తున్నాడు. ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తే 2 కాగితాలు వాళ్ళు తీసుకొని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితి అంటే నోరు మూసుకొని ఇంట్లో పంపించేసారు. చేతిలో పట్టా పెట్టుకుని అధికారం లేనట్టు అయిపోయింది బతుకు. భూమి మీద అంత అందంగా ఎడుతుంది ఎవ్వరం. మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుతారన్నమాట, నిజమా అని అన్నాడు కీర్తనలో. ఈ రోజున నేను ఒకటి అడుగుతున్నాను, దేవుని పిల్లలో ఈ అధికారం ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? తనను అంగీకరిస్తే చాలదు, తన నామముందు విశ్వాసం ఉంచితే. యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచవలసిన పరిస్థితులు, పోరాటాలు, కష్టాలు నీకు వచ్చినప్పుడు, ఇప్పుడు సంవత్సరం అంతా బుద్ధిమంతుడు అనిపించుకొని పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఉపకారం ఏముంది? నువ్వు మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. 6 తప్పేసి మా ప్రిన్సిపల్ అడగండి, మా క్లాస్ టీచర్ని అడగండి, ఐఎమ్ సో గుడ్ ఇన్ ద క్లాస్ అంటే, దెన్ ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద సేమ్ క్లాస్ బికాస్ యూ హ్యావ్ వెరీ గుడ్ టెస్టిమనీ. క్లాసులు ఎవరన్నా అడగండి, నాకు మంచి సాక్ష్యం చెప్తారంటే, అంత మంచి సాక్ష్యం నువ్వు ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండు. మళ్ళీ సంవత్సరం కూడా అందులోనే చదువుకో, నువ్వు పాస్ అవ్వవు కదా.
ఇవన్నీ తర్వాత సార్ మొదట జయించాలి కదా. ఒక సమస్య వస్తే, పోరాటం వస్తే, విశ్వాస పరీక్ష వస్తే, అగ్ని వంటి పరీక్షలో మీకు ఎదురైతే నిలబడాలి, గెలవాలి. ఆ తర్వాత నువ్వు మాట్లాడాలి, నేను మంచోడిని, నేను అదే ఇదేని. నువ్వు ఓడిపోయిన తర్వాత మాట్లాడటానికి నీకు వాయిస్ ఏముంటుంది? ఇంకా దేవుని పిల్లలు ఎవరు అంటే తనను అంగీకరించిన వారే కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. తన నామమందు ఎప్పుడో సముద్రం అడ్డు వచ్చినప్పుడు అంటలేదుగా, గొలియాతు ఎదురొచ్చినప్పుడు అది సౌండ్ తగ్గిపోతుంది ఎందుకో మరి. దావీదు గారు ఏమన్నారండి చచ్చిపోయేవాడితో? అంత ఉన్నాడు పర్వతం అంతా. ఏమన్నాడు? నువ్వు కత్తితోనూ ఈటితోనూ నా మీదకి వస్తున్నావు, కానీ నేను నీవు తిరస్కరించిన జీవము గల దేవుడిని యెహోవా నామమున నీ మీదకి వస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయుధాలతో వస్తున్నావు, నేను యేసు నామములో వస్తున్నాను అన్నాడు. నువ్వు కత్తులతో ఈటలతో వస్తున్నావు. ఈ దినమున యెహోవా కత్తితో ఈటతో జయించువాడు కాదని, తన నామములో విజయం ఇవ్వగలడని నీకు నువ్వు దండులోని వారికి తెలుసుతో చూసుకో అన్నాడు. తన పూర్వాన అనుభవాలను బట్టో, సాధించిన విజయాలను బట్టో, తనకు టాలెంట్ని బట్టో, తన వడిసెల రాయిని బట్టో అతడు ధైర్యంగా లేడు. నీవు తిరస్కరించిన జీవము గల దేవుడనే యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను అంటున్నాను. ఈరోజు గొలియాతు అనేవాడు ఒక రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, వ్యక్తి కావచ్చు, సమస్య కావచ్చు, నింద కావచ్చు, పోరాటం కావచ్చు, బలహీనత కావచ్చు. అవతలాడు ఎవడైతే నీకు ఎందుకంటే, అది సింహమైనా ఎలుగుబంటి అయినా గొలియాతు అయినా నువ్వు పెట్టుకెళ్ళేది యేసు నామం ఒకటే. హల్లెలూయా. ఒక్కో పనికి ఒక్కొక్క టూల్ ఉంటుంది, ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క మందు ఉంటుంది. మనకి దేనికైనా ఒకటే యేసు రక్తం ఇచ్చి. అవునా కదా? ఒక్కటే. అన్ని నామముల ఉన్నతంబగు యేసు నామము. మా చిన్నప్పుడు పాట అండి. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప పైనున్న ఆకాశం. చిన్న శతకాలలో పొరపాట్లను కవర్ చేద్దామని తిప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారం నందువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మేము దేవుని అంగీకరించాం కాబట్టి దేవుని పిల్లలం అంటే సరిపోవట్లేదు. దాని నెక్స్ట్ లెవెల్ అంటే తన నామముందు నీకు విశ్వాసం ఉండాలి. అంటే బొద్దులు చేసినాము వేసినాము అనుకోవటం కాదు. నీకు సమస్య వస్తే, గొలియాతు ఎదురొస్తే, సింహం ఎదురొస్తే, ఎలుగుబంటి ఎదురొస్తే, నాకు ఆయుధాలు అక్కర్లేదు, యేసు నామముందే నన్ను దేవుడు జయిస్తాడు, విజయం ఇస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతున్న విశ్వాసంతో వెనకడుగు వేయకుండా, పారిపోకుండా, సమస్య వైపే, పోరాటం వైపే ముందుకు వెళ్ళగలిగితే నువ్వు దేవుని బిడ్డవే. ఇందులో తిరుగులేదు. ఇంకా మనము దైవికమైన పిల్లలముగా, దేవుని పిల్లలముగా, ఆత్మీయ సంతతిగా ఎలా ఉండగలమంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచుట ద్వారా. యేసు ప్రభు దేవుడు అండి, గొప్ప రక్షకుడు, నాకు చనిపోయాడు, తిరిగి లేచాడండి, చాలా అద్భుతాలు చేశాడండి, కానీ ఇప్పుడు నా టెన్షన్స్ నాకు ఉంటాయిలేండి, మరి ఆయన మటుకు ఏం చేస్తాడండి? ఆడు దేవుని బిడ్డ కాదు. ఇవన్నీ చేసింది నాకు విజయం ఇవ్వడానికే. మరణంలోకి వెళ్ళి మరణ వేదనలు బలిని చావునే చంపి సాతాను గుండెలు చీల్చి తిరిగి లేచిన దేవుడు ఇప్పుడు నా గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన నాకు చాలిన దేవుడు, తన నామమే బలమైన దుర్గము. అది ఎవడైనా కానీ, గొలియాతు కానీ, ఎలుగుబంటి కానీ, సింహం కానీ, యేసు నామముతో ముందుకెళ్ళిపోతాను అని ఎదుర్కొనగలిగిన విశ్వాసమును ఎవడు కలుగుంటాడో వాడు. చెప్పట్లా మీరు? మాట్లాడండి గట్టిగా. అసలు నీకు పోరాటమే రాకపోతే, నీకు ఎలుగుబంటి ఎదురవ్వకపోతే, నీకు అసలు సింహం ఎదురుపడకపోతే, నీకు గొలియాతు గాడే నిన్ను సవాల్ చేయకపోతే, భయంకరంగా నిన్ను దూషించి తన దేవతల పేరు నిన్ను శపించకపోతే, అలాంటి ఒక సిచ్యువేషన్ నీకు రాకపోతే నువ్వు దేవుని బిడ్డవు అని నిరూపించుకునే ఛాన్స్ నీకు ఉండదు. మంచి విద్యార్థులు ఎప్పుడు కూడా పరీక్షలు కోరుకుంటారు. ఎగ్జామ్ పెడితే బాగుండు, టెస్ట్ పెడితే బాగుండు, క్లాస్ ఫస్ట్ సాధించి చూపించాలని కసి ఉంటుంది. ఈ అంత దొంగెత్తులు ఇవ్వరం అనుకోండి, పరీక్షలు వాయిదా పడిపోవాలని ప్రార్థన చేస్తారు.
పరీక్ష వాయిదా అన్న వార్త వస్తే ఎగిరి గంతేసి స్వీట్లు కొని అందరికి పంచేస్తారు. అన్న దేవుని కృప ఎగ్జామ్స్ వాయిదా పడినా చాలా చాలా టెన్షన్ పడిపోయారన్న బాబు. పరీక్ష తప్పిపోతే పరీక్ష వాయిదా పడితే ఆనందపడటం దొంగ విద్యార్థి లక్షణం కదా. పరీక్ష ఎప్పుడు పెట్టినా రెడీ అంటే ఆడు సరైనోడు కదా. మీరేం మాడతలేదు. మీరు తన నామమందు విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? ఎవరు దేవుని పిల్లలు? తన నామమందు. ఎప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడా? పరిస్థితులు మారితే, తేడా వస్తే, నీ గొర్రెలు నువ్వు కాసుకుంటే, నీ పాట నువ్వు పడుకుంటే, నీ సితాలు నువ్వు మంచుకుంటే, నీ చెట్టు కింద నువ్వు బతుకుతున్న సింహం వచ్చేసిందండి. నువ్వు దాని జోలికి వెళ్ళా, దాన్ని పిలవలా. నువ్వు భక్తి చేస్తున్నావు, తండ్రి అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నావు, దేవుని భయం కలిగి బతుకుతున్నావు, నీ పైన ఎవరు నిఘా పెట్టకపోయినా యథార్థంగా బతుకుతున్నావు. ఇంత నమ్మకంగా నీ పనిలో నువ్వు ఉంటా ఉంటే సింహం నీ దగ్గరికి వచ్చేసింది, ఎలుగుబంటి నీ మీదకి వచ్చేసింది, నీ పనికి నష్టం చేస్తూ ఉంది, నీ ప్రాణానికి ప్రమాదం చేస్తుంది, నువ్వు ప్రాణప్రదంగా చూసుకుని గొర్రెలను ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంత సంఘర్షణ వస్తే కూడా నువ్వు వెరవకుండా, భయపడకుండా, నాకు ఈ పని వద్దనుకోకుండా ధైర్యంగా ఎదరికెళ్ళి, నా దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు కానీ ఏస్తున్నాం ఉంది అని ధైర్యంగా నిలబడుతున్నావు చూడు. నీకు వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ నీకు నీ శక్తికి మించినవి వచ్చినాయి, నీ వయస్సుకు మించినవి వచ్చినాయి. అయినా దేవునిపై విశ్వాసం అడుగు ఎదరకేసావు చూడు. ఆ ఒక్కటి నిన్ను దేవుని బిడ్డను నిరూపిస్తుంది భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఆత్మీయ సంతతి, ఎవరు ఆత్మీయ బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని నామమును విశ్వాసం ఉంచిన వారు. తను అంగీకరణ యేసు ప్రభు దేవుడు అని అనుకో. నువ్వు అంగీకరిస్తే సరిపోదు. పరీక్షలలో, పోరాటాలలో తన నామముందు నీవు అంటలా. మీరు ఆ మాట చెప్పాలని అవుతా మర్చిపోయి కాదు, నా ఇంకా ఎంతగా చూడకండి. తన నామమందు అప్పుడు మీరు ఏమవుతారు? చిన్న అవకాశం వస్తుందా? అధికారం. దేవుని పిల్లల కట్టే అధికారం అనుగ్రహించబడింది. సంతోషంగా స్తోత్రం చెప్పండి. నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా పోరాటాల్లో దేవుడు నాతో ఉంటాడు. తన నామను బట్టి నాకు విజయం ఇస్తాడు. అచంచల విశ్వాసం ఉండి పేకల మీదకి వచ్చిన పరిస్థితులు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ఎదరికెళ్ళే దమ్ము, ధైర్యం, విశ్వాసం నీకు వచ్చిందా? భూమి మీద నీకు ఎవడు సర్టిఫికేట్ ఇవ్వకలవు, నువ్వు దేవుని బిడ్డవే. ఎవడు సర్టిఫికేట్ నీకు అవసరం లేదు. ఇంకా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడింది అంతే. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మన శారమ్మ దగ్గరికి వద్దాం. ఎక్కడున్నారు ఎవరు? పేతురు మొదటి పత్రిక 3:6. ఇంకా డోర్ నెంబర్ తెలియదు అన్నాడు చూస్తారా? ఇంకా పేతురు మొదటి పత్రిక 3:6 చదువు బిడ్డయ్యా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొని. నెంబర్ 1, మీరు యోగ్యులుగా నడుచుకుంటే. నెత్తి మీద అంకేసి ఫుట్నోట్లో చెప్పాడు. 2వ పాయింట్గా దాన్ని చెప్పుకుందాం. మేలు మనది మైకులో చెప్పు. మేలు చేయొచ్చు. 1 యోగ్యముగా నడుచుకోవటం, 2 మేలు చేయడం, 3 ఏ భయము బెదురు లేకుండా ఉంటే మీరు కూడా ఆత్మీయ తల్లికి నిజమైన వారసులు, సంతతి అయిపోతారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట, యోగ్యముగా నడుచుకుంటేనే ఆత్మీయ పిల్లలు అనండి. ఇప్పుడు మీరును శారమ్మక పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు యోగ్య ప్రవర్తన అనండి. మీరేం ఇబ్బంది పడకండి, చేతులు ఎత్తకండి, మనసులో ఫీల్ అవ్వండి. మీలో ఎందరు యోగ్యులు చేతులు ఎత్తండి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? పాస్టర్ గారు, దిస్ ఇస్ వెరీ పర్సనల్, యూ కెనాట్